వేడి వేడి రాగి ముద్ద స్టార్ట్ చేయండి. ఇది కూర అయితే మంచి వాసన వస్తుందండి. అమ్మ కూర కారం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అని వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో తెప్పించుకొని ఒకసారి వండుకొని చూస్తే మీరు మా కస్టమర్లు అవుతారు. టేస్ట్ చేద్దాం. కలర్ చూసారా, రెడ్ షేడ్ ఎంత బాగుందో కూర కూడాను. అబ్బో చాలా బాగుందండి. ఎంత బాగుందంటే మా అమ్మ నాకు గుర్తొచ్చింది. నేను ఎప్పుడు కూర చేసినా సరే ఆమె ఎలా చేసిందో నేను అలాగే కారపొడి చేశాను. అదే కారపొడి మీరు ఇంట్లో తీసుకొని మీరు తిన్నారంటే నేను గుర్తొస్తాను మీకు. ఓకేనా? అబ్బా కమ్మగా ఉందండి కూర. కలరు, వాసనకి వాసన, టేస్ట్ ఎక్కువ ఏం ఐటమ్స్ వేసుకోకుండా హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చు. అది చూసావా, 2 kgs చికెన్కి మనం లిక్విడ్గా శతాక్షిని దృష్టిలో పెట్టుకొని తనకి జలుబు చేసింది. చూసారా, ఇది మా శిరీషకి లాగి చేసిద్దంటే నమ్మండి. అన్నిటికన్నా పెద్ద ముద్ద శిరీష నీకే వేసా. ఆహా, ఓహో మంచిదండి. నరాలు వీక్నెస్గా ఉన్న చంటి బిడ్డ తల్లికి కానీ, అలాగే ప్రెగ్నెంట్ లేడీకి కానీ, అలాగే మోకాలు చెప్పులు అరిగిపోయినా, కాళ్ళల్లో ఎక్కువగా శక్తి లేకపోయినా, ఎక్కువ బలహీనంగా ఉన్నా వారంలో 3-4 రోజులు రాగి సంగటి ముద్ద తినండి. వారానికి ఒక్కసారైనా సరే నాట్ చికెన్ కానీ ఇట్లాంటివి చేసుకొని తినండి. తలకాయ, కాళ్ళ కూరలు ఇవన్నీ చాలా మంచిది. నేను చేసిన వీడియోస్ మిలియన్స్కి వెళ్ళి ఉన్నాయి, రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ అంతగా అభిమానించారు ఈ రాగి సంగటి ముద్దకి. నేను అంత ఫేమస్ అనమాట. ఇదిగోండి. ఆహా ఎంత బాగుందోనండి, కమ్మగా చాలా బాగుంది. నాకు మిర్చిలు అంటే చాలా ఇష్టం. ఇది ఎన్ని తింటానో తెలుసా? దుమ్ము దులిపేసింది నిజంగా. కారం అలా ఉంది. ఎంత బాగుందో తెలుసా? బాగుంది. లేవని అదిరిపోయింది. ఈ మిరపకాయ కాంబినేషన్ సిరి సూపర్గా ఉంటుంది. తలా ఒక ముక్కే వచ్చింది చూసావా? మన ఇంట్లో 2 కేజీలు 3 కేజీలు అయినా సరే ఒక సైడ్కి రాదు సిరి. నాకేమో కేజీలు చికెన్ కావాలా. తినే తక్కువ, హడావుడి ఎక్కువ. తీరా వండిన తర్వాత చూసావా సిరి, మొక్కలు ఏమైనా ఎక్కువ వచ్చినాయా? ఈ లైట్గా ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకో, సాఫ్ట్గా ఎంత బాగుంటాయి తెలుసా? కొంటూ ఉండాలి. ఓహో అసలు మాటలు లేవంటే నమ్మండి. చూడండి, కూర కూడా షేర్వాగా మీడియం మంట మీదమా అలా వదిలేసేయాల. కొత్తలు ఆడుతూ ఉడికిద్ది. ఇప్పుడు సంగటి పట్టుకోసే దక్షి రాగి సంగటి ముద్ద. ఇప్పుడు దీన్ని ఉండ చుట్టాలన్నమాట. బాగుంటుందండి దీని కాంబినేషను. జలుబు, దగ్గ, ముక్కు తిప్పడం. మా శతాక్షికి జలుబు చేసింది. పైగా ఈరోజు హాలిడేస్ ఇచ్చారనమాట. కానీ ఇది తింటే మంచిది. వర్కౌట్ చేసేవాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి, అలాగే బాడీ ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళకి, ముతక ఎవరైనా తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బాగుంటారు. కొండరాళ్ళను కూడా పగలగొట్టే అంత శక్తి ఉంటుంది రాగి సంగటి ముద్దకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం బాగా కలబెట్టుకున్నాం. అంతా అయిపోయింది కదా. దీన్ని వేడి తినేసేసా దక్షి.
చూపిలే బొట్టే ఇచ్చే తక్షి పట్టుకో. ఎంత బాగుంది చూడు శతాక్షి సిరి. ఇదిగో సిరి, మనమా స్వీట్ చేస్తావు తినకూడదు. సంవత్సరానికి ఒకసారి వచ్చిన పండుని కొంచెం కూడా తినకపోతే మనసుకు బాధగా ఉంటుంది. బాగుంది సిరి, బాగుంది బాగుంది. చక్కెరకాయలా ఉంది. పక్కన చెట్టుకుంటే తుంచా. అబ్బా భలే ఉంది. చెట్టు పదికాయలు ఎప్పుడు కూడా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు బాగుంది సిరి. ఇందులో వేసుకో. సిరి ఎంత స్వచ్ఛమైన అల్లం చూడు. అవును, తోటలోది. ఇది ఇక్కడ అల్లం బాగా పండిస్తారు. అల్లం, టమోటాలు, బీన్స్, అలసందలు, టమోటా. మా ఇంట్లోనే 3 కిలోల అల్లం ఉంది. డైరీ చాయ్లో వేసుకుంటాం. అల్లం పచ్చిదే తినాలా అన్నంత బాగుంటదండి నిజంగా. అంత స్వచ్ఛమైన అల్లం. ఎక్కువ డస్ట్ కూడా ఉండదు. రసం అయితే ఎంత వస్తుందో అసలు. నేనైతే రోజు అల్లంతో ఎన్ని వెరైటీస్ చేస్తాను. జ్యూసులు కానీ అన్ని, కషాయాలని. కచ్చా పచ్చగా దంచివి మరి సాఫ్ట్గా అవసరంలా. నేను రాగి సంగటి ముద్ద, చికెన్ కర్రీ చేసి అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నాను. తోటలో చేస్తున్నాను, బయటకు వచ్చాను అనమాట. ఈరోజు చిన్నదానికి హాలిడేస్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది 2 కేజీల చికెన్ అండి. 1 కేజీ ఏమో స్కిన్ది, మిగతాదేమో స్కిన్లెస్ అనమాట. సో కొన్ని ఫ్రై చేస్తాను, కొన్ని చికెన్ కర్రీ షేర్వాలా చేస్తాను. బాగా జలుబు చేసింది. ఇప్పుడు శీతాకాలం కదా, కాలేజీకి వెళ్ళి వచ్చింది. పొద్దున్న బాగానే ఉండింది, మధ్యాహ్నం వచ్చేటప్పుడు కల్లా జలుబు చేసింది. మమ్మీ ఏదైనా చెయ్యి మమ్మీ, ఈరోజు హాలిడే కదా. అందుకనే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏదైనా జలుబులు చేస్తే ఘాటుగా చికెన్ షేర్వా, మటన్ షేర్వా, తలకాయ కాళ్ళు కూర ఇట్లాంటివన్నీ చేస్తుంది మా అమ్మ. నేను నా పిల్లలు కూడా అదే చేసి పెడతాను. ఈరోజు మీకు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పటి వరకు నా వీడియోస్ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలా ఆదరించారు. అలాగే మా బట్టల బిజినెస్ కూడా 3 పూల 6 కాయల్లాగా మమ్మల్ని చాలా బ్లెస్ చేశారు. ఇప్పుడు నేను కొత్తగా కారం అనేది మీ అందరికీ, నా చేత్తో చేసిన కారం మీ అందరికి నేను అమ్మకం అనేది పెడుతున్నానండి. ఇది నేను సేల్కి పెట్టిన కారం. మీకు ఎన్ని కేజీల కారం కావాలన్నా సరే మీకు అవైలబుల్లో ఉంటుంది. మేము ఇది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము, కారాల బిజినెస్ స్టార్ట్ చేసాము. ఓన్లీ ప్రజెంట్ అయితే మీకు కూరకారం మాత్రమే దొరికింది. కూరకారం అంటే ఇందులో మీకు అంటే మసాలా దినుసులు అన్ని వేసి చేసింది. ఇందులో మీరు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి గరం మసాలాలు వేసుకోకుండా మీరు చక్కగా కూర అనేది తయారు చేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి 2-3 రకాలు ఎండుమిరపకాయలతో చేసిన అమ్మ కారం అండి. ఇది కూర కారం, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను మా అమ్మ చేసి మాకు వండి పెట్టి ఆ అనుభవం మేము కళ్ళతో చూసి అదే వంట నేను అదే కారం ఇన్ని సంవత్సరాలు నేను వాడి నా పిల్లలకి పెట్టి యూట్యూబ్ లో కూడా ఎన్నోసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా సార్లు నేను వీడియో కూడా చేసున్నాను కూరకారం అని చెప్పేసి. ఇప్పుడు నేను మీ అందరికి నా చేత్తో నేను చేసిన కారం మీ అందరికి కూడా ఎంతో ఇష్టం కదా. సో మీ అందరికి కూడాను అవైలబుల్లో ఉంటుందండి. చక్కగా మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పర్చేస్ చేయండి.
మినిమం కేజీ ప్యాకెట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ కేజీకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇండియాలో ఎక్కడైనా సరే. వేరే కంట్రీస్ కి అయితే ఎక్కువ ఛార్జ్ అనేది ఉంటుంది. వేరే కంట్రీస్ కి ఇంకా ఆలోచించలేదు. ఇండియాలో మీకు ఎక్కడికైనా సరే ఒక కేజీ కారం చొప్పున మీకు పంపిస్తాం. మీరు ఎన్ని కేజీలు ఆర్డర్ పెట్టినా సరే మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. ఇది మా ఓన్ బిజినెస్. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్టల బిజినెస్ కూడా మా ఓన్ అండి. మేము స్వతహాగా ప్యాక్ చేసి కొరియర్ చేసి మీ ఇంటి డోర్ కొట్టి మీకు చేరేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. ఈ అమ్మ కారం కూడా అంతది. ఏమి లేదండి ఇందులో. మీరు కారం మీకు ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో వేసుకొని ఉల్లిపాయ, పసుపు, కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా చెక్క, లవంగాలు ఇయ్యని ఏమి వేసుకోకుండా హ్యాపీగా ఇంట్లో బంగాళదుంప కూరని, చికెన్ కర్రీ అని, అలాగే మీకు ఆలుగడ్డ ఫ్రై అని, చిక్కుడుకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఎటువంటి ఫ్రైల్లో కూడా కూరల్లో కూడా చక్కగా వాడచ్చు. మీరు వండుతున్నప్పుడే ఈ కూర కారం అనేది మీకు గుమాయిచ్చి వాసన వస్తుంది. అంత మంచి వాసన వస్తుందండి. నా మీద ఒట్టేసి చెప్తున్నా. మేము వండుతున్న కూరలు మా ఇరుగు పొరుగు అందరూ అడుగుతారు మమ్మల్ని. అంటే ఈ కారంలో అంత మంచి వాసన ఉంటుంది అనమాట. మీరు అసలు ఏం వేసుకోకుండా ఉప్పు, కారం, పసుపు వేసేసి కారం 2 స్పూన్లు వేయండి. మీకు ఏమవుతుందో కావాలో అంత అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కసారి ఆర్డర్ బుకింగ్ చేసుకొని మీరు చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ఎప్పుడు పర్మనెంట్ గా మాకు కస్టమర్లు అవుతారు. మా కారపొడి మా ఓన్ బిజినెస్. మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? చక్కగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. బట్టలు కావాలన్నా మీకు అవైలబుల్లో ఉంటాయి. కారపొడి కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ కూడా మీకు సపరేట్ పెడుతున్నాను. నా ఇన్స్టాలో మెసేజ్ చేసిన, యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేసిన, ఎక్కడ మెసేజ్ చేసినా మీకు అవైలబుల్లో ఉంటుంది. వాట్సాప్ అయితే ఎనీ టైం అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? చక్కగా అమ్మ కారాన్ని విజయవంతం చేయండి. మా అమ్మ వంటలు మంచిగా చేసి మమ్మల్ని ఎంతో మంచిగా ఫుడ్ పెట్టి ఆ వంట నాకు వారసత్వంగా వచ్చినందుకు వేరే ఏ పేరు పెట్టుకోకుండా మా అమ్మ పేరే పెడుతున్నా నేను, అమ్మ కారం. దీన్ని నేను సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ముందుకు పోనిస్తాను. నిజంగా దానికి మీ బ్లెస్సింగ్స్ మాకు ఎంతో అవసరం. మీ సపోర్ట్ అవసరం. మీ ఆర్డర్స్ మాకు అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే కేజీ అనేది ఉంటుందండి. అర్ధ కేజీ, పావు కేజీ ప్రెజెంట్ అయితే లేదు. తర్వాత నేను ఆలోచిస్తాను. ఎందుకంటే కొరియర్స్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది కదా. మినిమం మీకు డబ్బాల్లో అట్టపెట్టిలు ఇవన్నీ ప్యాక్ చేయడానికి వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దీని ప్రైస్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. కేజీకి ఎంత పడుతుంది, అలాగే అర్ధ కేజీకి ఎంత పడుతుంది, పావు కేజీకి ఎంత పడుతుంది. ఇప్పటి వరకు పావు కేజీ, అర్ధ కేజీ లేవు, కేజీనే ఉంది. 5 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు కావాలన్నా సరే మేము పంపిస్తాము. విదేశాలకు కూడా మేము పంపిస్తాము. ఓకే? ఫస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇందులో ఏమి వేయనండి. నేను ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. కొంచెం వాటర్ పోసాను కదా. వాటర్ ఉన్నప్పుడే మనం పసుపును, సాల్ట్ వేసేసుకుంటే చికెన్ సప్పగా లేకుండా ఉంటుంది. చూడు, ఇప్పుడు నేను చాలా ఈజీగా నీకు ఎలా చేసేస్తానో చూడు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మా ఇంట్లో చికెన్ ఫ్రై 2 నిమిషాలు అసలు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అంటానికి కారణం ఏంటంటే ఇందులో మీరు గరం మసాలా వేయాల్సిన అవసరంలా, చెక్క లవంగాల పౌడర్ వేసుకోవాల్సిన అవసరంలా. ఇది ఎండు చేపల్లో కానీ, టమాటా గుజ్జులో కానీ, వంకాయ కానీ, బెండకాయ కానీ, ఎటువంటి కూరల్లోకైనా సరే అన్ని కూరల్లోకి మనకి కారపొడి అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కారం వేయగానే మీకు అద్భుతమైన వాసన వస్తుంది నిజంగా. ఎందుకంటే ఇంక మీరు ఏమి వేయాల్సిన అవసరం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. 100% నాది గ్యారెంటీ. ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే వేస్తూ ఉంటాను. గతంలో కూడా నేను మీకు ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో కూడా కారం బాగుండాలి, బియ్యం బాగుండాలి ఎందుకు చెప్తారంటే బియ్యం బాగుంటే అన్నం బాగుంటుందండి. ఫస్ట్ వేసుకుంటే కమ్మం అవుతుంది. అదే కారం బాగుంటే మీరు తింటున్నప్పుడల్లా మీకు ఆ మసాలా వాసన మనకి అద్భుతంగా అనిపించి, వెజ్ కర్రీస్ అయినా, నాన్ వెజ్ కర్రీస్ అయినా అద్భుతమైన ఫ్లేవర్ ఉంటే ముద్ద తినాలనిపించింది. మనం బతికి ఎందుకు తినడం కోసమే కదా. అదినే తిండి మంచిగా ఉండాలి. అమ్మ కారపళ్ళు గుర్తేసుకోండి. మా బిజినెస్ని సక్సెస్ఫుల్ చేయండి. ఓకేనా? చూస్తూ ఉన్నాగానేవా ఒక టేస్ట్లోనే నేను ఇప్పుడు ఈ ఫ్రై అనేది చేసేస్తాను. బిడ్ అనేది ఏం పెట్టమాక. మా ఇంట్లో నార్మల్ కాదు, వర్షం వాడింది. అవును, స్వచ్ఛమైనవి ఎందుకంటానంటే కొన్ని వస్తువులకి వాల్యూ ఎక్కువ ఉంటుందండి. నేచర్ అంటే ప్రాణం. అలాగే నేను చేసిన ఈ కారపొళ్ళు నా వంటని, నా వీడియోస్ని మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో మీ అందరికి కూడాను నా వంట, నా కారపొళ్ళు మీ ఇంట్లో ఉండాలి. మీరు వండుకొని తిని ఆ కారం ఎలా ఉందో నాకు కామెంట్ చేయాలి. కామెంట్ చేయడం అంటే కామెంట్ బాక్స్ నేను ఆన్లో పెట్టకపోయినా మీకు నచ్చితే మీరు బుక్ చేసుకుంటారు కదా, అదే విజయవంతం అండి. వెల్లిపాయలు కూడా కొత్త ఉల్లిపాయలు ఒకటే వేస్తున్నాను. చూసామా? ఉల్లిపాయలు వేసాను.
కారం ఇది 1/4 kg దాకా ఉన్నామా చికెన్. దీంట్లో నేను ఒక 2 స్పూన్ల వరకు వేసాను. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఘాటు తక్కువ ఉంటుంది. ఇది చూపించు. ఘాటు మనం 1 స్పూన్ కారం వేసుకునే చోట ఇంకో 1/4 టీ స్పూన్ ఎక్కువ వేయాలి. ఎందుకంటే ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ పడతాయి కాబట్టి మనకి ఘాటు అనేది తగ్గిద్ది. ఆ తగ్గడం వల్ల వేసుకునే క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కానీ వండుతున్నప్పుడు మాత్రం దండం పెడతారంటే నమ్మండి, అంత మంచి వాసన వస్తుంది అనమాట. నేను చాలాసార్లు ఇంట్లో వండంగానే మా ఇంట్లో పనమ్మాయి కానీ, మా ఇరుగు పొరుగు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు నన్ను మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మమ్మ చేసేది. ఆ చేసిన తర్వాత అసలు మా అమ్మ వండుతున్నాగానే వంకాయ కూర కానీ, ఏం చెప్పిన కూర కానీ, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, లేని వాళ్ళ, బీదవాళ్ళ ఇది కాదండి. వాళ్ళకి మంచి వంట వస్తే వాళ్ళ ఇల్లు పెద్ద, నిజంగా చెప్పాలంటే అదొక బృందావనం అంటారు చూడండి. ఫస్ట్ శ్యామలంగా ఉండి పచ్చగా ఉండే ఒక తోట లాంటిది అనమాట. కడకళ్ళు ఆడుతూ ఉంటారు చూడండి అట్లా. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఇంట్లో వంట రాకపోతే వాళ్ళు ఎంత సంపాదించినా ఏం చేసినా ఆ ఇంట్లో కడుపు నిండా అన్నం పెట్టి లేకపోతే వేస్ట్. కారం వేసుకుంటే చాలండి, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసినామా, కారం వేసాను, సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు ఇది ఇలా వేసాను కదా, ఇగో వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకొని వేస్తున్నా. వెల్లుల్లిపాయ వేయకపోయినా పర్వాలేదు సిరి. వెల్లుల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇదిగోండి, మీరు నమ్మర్లే కానీ ఇక్కడ చేస్తుంటే ఈ ఏరియాలో కుక్కలకి గిక్కలన్నీ వచ్చేస్తాయి. అంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట, మంచి వాసన అండి. మీరు తినేటప్పుడు వండేటప్పుడు నిజంగా మీరు బుక్ చేసుకుంటే నన్ను మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు. వంట రాని వాళ్ళు కూడా ఈ కారపొడి వేయటం వల్ల ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఏం వంట చేస్తున్నావు అని మిమ్మల్ని. ఇంకా మా మమ్మీ చక్కా లవంగల్ పౌడర్ కూడా చేసింది. ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో నేను డబ్బాలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉంటది. అన్ని కారపొడులు చేసుకుని ఉంటారండి, అందుకే మా కూరలు అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది చేసి ముందు పిల్లలకి పెట్టేస్తాను. ఎందుకు తెలుసా, ఈ వంట అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయింది అనుకోమా, ప్రశాంతంగా ఒక 2 ముక్కలు తింటారు కదా. ఆదివారాలు అప్పుడు మనకి సింపుల్ గా అయిపోవాలి. ఇప్పుడు ఇది మా శతాక్షి అయినా ఈ ఫ్రై చేసేవి కాదు, మా శిరీష్ అయినా ఈ ఫ్రై చేసేవి కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తగినంత సాల్ట్, అంతే, ఇంకేం అవసరం డా. కానీ అద్భుతమైన వాసన. 5 స్టార్ హోటల్ నుంచి ఒక బిర్యానీ తీసుకొస్తే, మంచి హోటల్ నుంచి, ఆంధ్ర హోటల్ నుంచి తీసుకొస్తారు చూడండి. ఒక బిర్యానీ అలా ఓపెన్ చేయగానే మంచి కప్పున విజయవాడ, హైదరాబాద్లో నుంచి వచ్చే బిర్యానీ రెస్టారెంట్లో వాసన వస్తుంది చూడండి, అలాంటి వాసన వస్తుంది. ఇది కూరకారం. మీకు ఇది మళ్ళీ చికెన్ కర్రీలోకి దేంట్లోకైనా సరే అద్భుతమైన వాసన వస్తుంది. ఇక మీరు చెక్క లవంగాలు వేసుకోకపోయినా, కొబ్బరి పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకోకపోయినా ఇది వేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటేనవా మసాలాలు అస్సలు పడవు, చికెన్లోకి దేంట్లోకైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పడదు. అలాంటి వాళ్ళు ఈ కూరకారం వేసుకుంటే ఇంక మీరు అవి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. వాసన వల్ల మీకు టేస్ట్కి ఎక్కడ కూడా తగ్గదు. చూసావా, చూస్తుండగానే ఫ్రై అనేది అయిపోయింది. అంత బాగుంది కదా, హ్యాపీగా ఇప్పుడు తినేసేయచ్చు. మీకు 2 ముక్కలు పెట్టేస్తాను, తినేసి అయిపోయిందా. ఏది వావ్, చూసారా ఎంత పని చేసిందో. ఇది కూరలోకి అల్లం వెల్లుల్లిపాయ అంటే ఘాటుగా షేర్వా చేస్తున్నాను కదా, దాంతోపాటు ఈ కారం వేస్తేనండి మీరు అసలు నిజంగా చెప్తున్నారు, అబ్బో ఏం కారం పంపించారండి మాకు అని అంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా బుక్ చేసుకోండి, మీకు ఆ టేస్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. అది ఆ తర్వాత మీరు ఇంక మాకు ఎప్పుడు కస్టమర్లు అవుతారు. అద్భుతమైన వాసన వస్తుంది. పిల్లలు, పెద్దలు, బ్యాచిలర్స్, ఇంట్లో ఫ్యామిలీ వైఫ్ లేకపోయినా సరే, అంటే ఏదైనా తినాలంటే మసాలాలు నూరుకోవాలి, చికెన్ కర్రీలు అయ్యి చేసుకోవాలంటే ఆలోచిస్తారు కదా, అలాంటప్పుడు ఈ కారపొడి వేసుకుంటే చాలు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఇంకా మీరు కేజీలు తినేస్తారు, అంత వాసన బాగుంటుందండి. బౌల్లోకి తీసేసుకుందామా, కట్టేద్దాం. ఈ మిరపకాయ కాంబినేషన్ సిరి సూపర్ గా ఉంటది. తల ఒక ముక్కే వచ్చింది చూసావా. మన ఇంట్లో 2 కేజీలు 3 కేజీలు అయినా సరే ఒక సైడ్కి రాదు సిరి. నాకేమో కేజీలు చికెన్ కావాలా, తినే తక్కువ హడావుడి ఎక్కువ. తీరా వండిన తర్వాత చూసావా సిరి, ముక్కలు ఏమైనా ఎక్కువ వచ్చినాయా. ఈ లైట్ గా ఆయిల్లో ఫ్రై అయినాయి అనుకో, సాఫ్ట్ గా ఎంత బాగుంటాయి తెలుసా. చూసావా, పట్టుకో శతాక్షి.
అయ్యో అయ్యో కోసుకో అది. పర్లేదమ్మా. చూసారా చిన్న చిన్న ముక్కలు. చూడండి జ్యూసీగా చికెన్ ఫ్రై. జస్ట్ కారం వేసాను, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేసాను అంతే. హ్యాపీగా ఇక చెక్క లవంగాలు అయ్యని ఇవన్నీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈరోజు మా ఇంట్లో పండగే పండుగ. బాగుంది, బాగుంది, ఫ్లేవర్ అదిరిపోయింది. చాలా బాగుంటుందండి. ఆహా ఎంత బాగుందోనండి కమ్మగా, చాలా బాగుంది. నాకు మిర్చిలు అంటే చాలా ఇష్టం వస్తుంది. ఎన్ని తింటాను తెలుసా? మంచి వాసన అసలు గొప్పనమా. అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇదే కన్నా పులుసు కూరలో బెండకాయ పులుసు, దొండకాయ పులుసు, కోడిగుడ్లు పులుసులోకి మీరు వేసుకుంటే అసలు ఏం వండుతున్నారండి అని అడుగుతారు. అంత మంచి వాసన వస్తుంది. ఆహా అబ్బా సూపర్ ఉందా. మా పిల్లలు అదృష్టవంతులు నిజంగా. మిరపకాయ తీసుకో. మిరపకాయ దాచిపెట్టింది. ఆహా హల్వా మిరపకాయ అయితే. అన్న ఉడికే గ్యాప్లో ఇది చేసి పెడితే పెద్దగా ఆకలేదు. రాగి ముద్ద చాలా బాగుంది సిరి. చాలు మా ఈ కారం అమ్మా ఉంది కదా, చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరంలా. విడిగా పెట్టుకున్నా 15 రోజుల దాకా పడవదు. 15 రోజులు రాసి పెట్టుకోండి. అంత మంచి కారం అది. మీరు ఎప్పుడైనా పొద్దున్నే పిల్లలకి ఏదైనా క్యారేజ్లోకి ఏదైనా వేయాలంటే 2-3 రోజులు తినండి, కానీ 15 రోజుల వరకు కూడా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే అంత మంచిది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అద్భుతమైన వంట వస్తే ఆ ఇంట్లోనే స్వర్గం ఉంటుందండి, ఇంకెక్కడ ఉండదు. నాకు తెలిసిన నిజం అది. ఎందుకంటే వంట రాకపోతే వరస్ట్. బయటకు వెళ్ళి తెచ్చుకోవడం, బయట డబ్బులు పెట్టుకోవడం, బయట నుంచి తీసుకురావడం అంతా ఎంత వరస్టో తెలుసండి. ఇవన్నీ మేము బయట నుంచి తెప్పించుకుంటాం, బయట తింటాం, అవసరాన్ని బట్టి తింటాం. మిగతా రోజులంతా బస్తాలు కూరగాయలు తీసుకొస్తానండి నేను మార్కెట్ నుంచి. ఇంకా అవి ఇంట్లో వండుకొని తింటనే. ఎన్ని వెజిటేబుల్స్ తీసుకొస్తానండి. దేవరాజ్ మార్కెట్ శని ఆదివారాలు కానీ శుక్రవారాలు కానీ వెళ్తానా, ఇక అంతే వారం మొత్తం దండిగా వెజిటేబుల్స్ వండుతాను, మధ్యలో నాన్ వెజ్ కూడా వేసి అందులో మిక్సెడ్గా వండుతాను. మళ్ళీ నేను డైట్ ఇంట్లో వాళ్ళందరి కోసం మెప్పించడం కోసం, వాళ్ళు బాగుండటం కోసం. ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం, అంతే కదా. అది
ఓ దుమ్ము దులిపేసింది నిజంగా. కారం అలా ఉంది. ఎంత బాగుందో తెలుసా. అంత కారం అనిపించిన నోరు అంటే కారం మంట పుట్టట్లా. టేస్ట్గా ఉంది. పీస్లో నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ కారంతో ఎంత అన్నం తినొచ్చు. ఇందులోనే కొంచెం రైస్ ఉంటే కలిపేసుకుంటే సూపర్ ఉంటుంది. కుక్కలు చూసే అలా వచ్చి ఇందాకైతే దాన్ని ఇక్కడే తిరుగుతుంది వాసనకి. మనం పెడతాం ఈ బోన్స్ అన్ని వాటి చేస్తాం తెలుసా. వాటికి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం కుక్క పిల్లలకి. అయిపోయింది. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అన్ని కచ్చా పచ్చగా దంచుకున్నవే. ఘాటుగా మంచి కారం వేసి అందులో జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసాం కదా. హ్యాపీగా దెబ్బకి జలుబు దగ్గర ముక్కుడు కూడా అంటాడు. అవునండి అవును అని గరం మసాలా పౌడర్లు అవి ఏమి ఇందులో లైట్గా వేసుకోవాలి తప్ప మనం చేసుకున్న కారం ఒకటి వేసుకుంటే చాలు. ఇందులో ఎందుకంటే జీలకర్ర మెంతులు అన్నీ ఉన్నాయి కదా, ధనియాలు కూడా ఉన్నాయి. ఇది కూడా కచ్చా పచ్చగా దంచానమ్మా. అల్లం కూడాను నోటికి పంటికి తగ్గుతూ ఉండాలి కచ్చా పచ్చగా. మనం అన్నింటిలో అల్లం వేస్తాం. అల్లం మంచిదండి, ఆయుర్వేదం. అసలు ఎంత మంచిదో తెలుసా. జ్యూసుల్లో కూడా మాకు కషాయాల్లో డైలీ ఎంత అల్లం ముక్క, టీలో అల్లం ముక్క, అన్నింటిలో అల్లం. పొద్దున్న లేస్తే అల్లం లేకపోతే మా ఇంట్లో జరగదు. 3 కేజీలు అల్లం ఉంది ఫ్రిడ్జ్లో తెలుసా. టమాటా వేసుకున్నాం. మనం దగ్గర 1 కేజీ దాకా చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఇది కేజీ పావు దాకా ఉంది. దాంట్లో ఒక 3 టమాటాలు, ఒక పెద్ద చెక్క అల్లపు ముక్క, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలు అన్నీ పచ్చగా దంచుకొని ఇలా మగ్గించుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుంటారు సిరి. నేనైతే డైరెక్ట్ వేసేస్తాను, ఎందుకంటే మనం అన్నీ డైరెక్ట్ తినేస్తాంగా, అందుకని చెప్పేసి. బాగుంటుంది సిరి. ఏదో సన్నగా తురిమేస్తాను. కుక్క అక్కడ తహతహలాడిపోతుంది బోన్స్ పెట్టుకొని. బోన్స్ వేసాం మేము దానికి అక్కడ. చూడండి గింజుకుంటుంది. ఇవ్వండి పచ్చిమిరపకాయలు కూడా నేను డైరెక్ట్ వేస్తాను, ఎందుకంటే అవి ఉడికిపోయి మెత్తగా ఉంటాయి. డైరెక్ట్ మనం పడేయకుండా తినేసేస్తాం మేమైతే. కొంతమంది ఉల్లిపాయలు తొక్కలు తర్వాత టమాటా ముక్కలు అన్నీ పడేస్తారు, అసలు ఏం పడేసి ఉండదు.
మగ్గుతుండగా ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం. పసుపు 1/2 టీ స్పూన్ వేసానండి. సాల్ట్ 1.5 స్పూన్ వేసా. అవసరాన్ని బట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవడం. ఇది చెక్క లవంగాలు చేసిన పౌడరు ఒక 1/2 టీ స్పూన్. ఎందుకంటే ఇది షేర్వా కదమ్మా, షేర్వా కాబట్టి ఇందులో చెక్క లవంగాల పౌడర్ కంపల్సరీ పడాలా. అంటే చికెన్ షేర్వా రాగి సంగటి ముద్ద అనమాట. సో అది లిక్విడ్గా ఉండాలి కాబట్టి అందులో గరం మసాలా కంపల్సరీ పడాలా. మిగతా వాటిలోకి ఈ చెక్క లవంగాలు, ఈ అల్లం ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటా వేసేసుకొని కారపొడి వేసేసుకొని మగ్గిచ్చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కూరలు ఏ కూరైనా వండేసుకోవచ్చు. కొంతమందికి అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం ఇలాంటివి పడవ అసలు గ్యాస్ ఉంటుంది. కొంతమందికి, మాకు అసలు అలాంటివి ఏం లేదు. అలాంటి వాళ్ళు ఇలాంటి కారపళ్ళు, కారాలు చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను 1 కేజీ చికెన్కి ఒక 3 స్పూన్లు దాకా కారం వేస్తున్నాను. అందాజాగా నేను వేసేస్తున్నా 3 స్పూన్లు. ఇది ఈ 3 స్పూన్లు కారం ఇందులో మనకి ఘాటు తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ధనియాలు, చెక్క, ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసాం కదమ్మా. దానివల్ల డైరెక్ట్ మనకి 3 రకాల ఎండుమిరపకాయలతో చేసిన కారపొడి ఇది. మనకు అన్ని కాశ్మీరీ కారం ఎండుమిరపకాయలు కూడా, కాశ్మీరీ ఎండుమిరపకాయలు కూడా మనం వేసాం ఇందులో. అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఘాటు ఎందుకు తగ్గిద్దంటే జీలకర్ర, మెంతులు ఇవన్నీ పట్టడం వల్ల ఘాటు నార్మల్ కారం కన్నా తక్కువ ఉంటుంది. అందుకనే మనం క్వాంటిటీ 1 స్పూన్ వేసుకునే చోట ఇంకో 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా 1 కేజీ ప్యాకెట్లు బుక్ చేసుకోండి. 1/2 కేజీ, అర్ధ కేజీ అనేది ఇక కొన్ని రోజుల తర్వాత మేము ఆలోచించి చెప్తాం. ఎందుకంటే కొరియర్స్కి 1 కేజీకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కొరియర్ బాయ్. అందుకని మేము అట్లా కేజీ కన్నా తక్కువ అయితే ఇంకా మనం అమ్ముకోవడం వేస్ట్ కదా. మీకు ప్రైస్ స్క్రీన్ మీద పెడుతున్నాను. చక్కగా మగ్గింది కదమ్మా. ఇదిగోండి చికెన్. చూసి ఇందులో మనం ధనియాల పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూరలో మనం కారంలో ఏదైతే మరపట్టిస్తామో అప్పుడే మనం దీంట్లో ధనియాలు పండి కాబట్టి ఇంకా ధనియాల పౌడర్ అనేది దీంట్లో అవసరం లేదు. చక్కగా మగ్గుతుంది చూడండి. కూర ఇప్పుడే మనం దీన్ని ఇలా మగ్గించుకోవాలమ్మా. వెంటనే వాటర్ పోయకూడదు. కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్ ఇదంతా కూడాను ఈ చికెన్ ముక్కలకి పట్టాలి అని అంటే వాటర్ పోసుకోకుండా ఒక 5-10 మినిట్స్ దీన్ని మీడియం మంట మీద ఇలా కలబెట్టుకుంటూ మనం మగ్గించుకోవాలి. అప్పుడు ఇందులో ఉండే చికెన్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇంకిపోయి బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా, నీసు వాసన. నాన్ వెజ్లో ఆ నీసు వాసన పోయి మన కూరకారం ఏదైతే ఉందో వాసన, ఆ వాసన అనేది గప్పును వచ్చిందండి. అప్పుడే మీ ఇంటి పక్కన వాళ్ళు, ఆ ఇంటి పక్కన వాళ్ళు, కింద అపార్ట్మెంట్ అయితే వాచ్మెన్ వాళ్ళందరూ వస్తారు. ఏం వండుతున్నారండి. అప్పుడు మీరు చెప్పండి, అమ్మ కూరకారం వాడాను అందుకే ఇంత మంచి వాసన వచ్చింది అని. ప్రామిస్ నా మీద ఒట్టు. ఖచ్చితంగా ఈ కారం మీరు ఒక్కసారి వండుకొని తిని చూసి నాకు రివ్యూ అనేది ఇవ్వండి. అంత మంచి కారం అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ చక్కగా వేయించి ఎండబెట్టి 3 రకాల ఎండుమిరపకాయలతో చేసిన అమ్మ కూరకారం. మా అమ్మ పేరు, మా అమ్మని దృష్టిలో పెట్టుకొని అమ్మ అని పెట్టాను నేను ఒక అమ్మని. మా అమ్మ వారసత్వంగా మా అమ్మ వంటలన్నీ నాకు వచ్చినాయి. మా అమ్మ వంట బాగా చేసేది, అసలు అంత బాగా చేసేదో. ఏం చేసినా అమృతం. అది కట్టెల పొయ్యి మీద చేసేది. చాలా మంచి ఫీల్ అనిపించేదండి. మళ్ళీ నేను అలాగే బతకాలి, నా పిల్లలకి అలాగే నేను భోజనం పెట్టాలనేది నా డ్రీమ్. ఓకేనా? ఈ మగ్గు, ఈ బకెట్ యూట్యూబ్ మగ్గు అండి. మేము ఇంట్లో బాత్రూమ్ వాడేది కాదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కోరిని సపరేట్గా నేను పెట్టేస్తాను. ముద్దలు జ్యూసీగా చేయమా, స్మూత్గా. ఆరు గ్లాసులు పోసాను చూడు. రాగి పిండి 4 గ్లాసులు, కేజీ పిండి అనమాట. సాల్ట్ ఒక 1/2 టీ స్పూను,
ఆయిల్ చూసావు సీరియల్ పైకి వచ్చిందో వచ్చిందా లేదా? అవును, అంటే ఆల్మోస్ట్ నీసు వాసన పోయింది. నీసు వాసన పోయి ఇప్పుడు చికెన్ కూడా ఉడికింది కొంచెం. మంచి వాసన వచ్చింది. గుమాయిస్తున్న వాసన స్మెల్ అదిరిపోతుంది ఇక్కడైతే మాకు. చూడు చాలా బాగుంది మా కూర కూడా. వాసన బట్టి మనకి ముద్ద అనేది లోపలికి వెళ్తుంది. అది ఎలా ఉంది ఏంటనేది కాదు, ముందు వాసన. ఉప్పు కారాలన్నీ సమానంగా వేసుకొని చేసుకుంటేనమ్మా నువ్వు ఎంత మంచి వాసన కావాలా గరం మసాలా వేసినామా మనం వండేటప్పుడు ఉప్పు కారం కూడా సమానంగా ఉంటేనే ఎంత వాసన వచ్చినా సరే కూర అనేది చేసుకుంటుంది. చూసావా? ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వాసన బాగా వచ్చింది. దీనికి ఉప్పు కారం అన్నీ పట్టి ఈ అమ్మ కూర కారం కూడా మసాలా కూర కారం పట్టి అద్భుతమైన ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో మనకి ఏ మోతాదులో వాటర్ కావాలో ఆ మోతాదులో వాటర్ అనేది పోసుకోవాలి. షేర్వా కావాలి కదా, ఇంకొంచెం వాటర్ అనేది దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత చిక్కగా ఉందమ్మా, ఇంత చిక్కగా ఉంది. ఇది ఉడకాలి కదా, ఇది ఉడకాలి. మళ్ళీ దీంట్లో వాటర్ ఇమికిపోవాలి. మళ్ళీ మనకి కూర కలుపుకొని తినడానికి షేర్వా కావాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ అనేది మనం దీంట్లో పోసుకోవాలి. అంటే 2 గ్లాసులు వాటర్ పోయాలి, మొత్తం 6 గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఇది రాగి పిండి ఏదైతే ఉందో అది పోసేసుకోవాలి. పిండి ఎప్పుడైనామా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? పిండి కొంచెం టైట్ అయినా లూజ్ అయినా సరే ఎక్స్ట్రా పిండి పెట్టుకోవాలి. నేను అది 6 గ్లాసులు తీసుకొచ్చా. ఇందులో నేను 4 గ్లాసులు పోసా, ఒక 2 గ్లాసులు గ్లాసున్నర దాకా మిగిలింది పిండి. ఇప్పుడు ఇలా వేసుకొని మనం దీన్ని చూడు ఒక మూత పెట్టేసి మీడియం మంట మీద మగ్గించుకోవాలి. మూత పెట్టేద్దాం. కలుపుకోసలేదా? మగ్గనివ్వాలి. ఫస్ట్ మగ్గిన తర్వాత ఫైనల్లో ఉండ చుట్టుకునేటప్పుడు బాగా పిండిని కలుపుకోవాలన్నమాట. ఓకేనా? దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. చక్కగా ఇప్పుడు దీన్ని ఉడికించుకున్నామా. సాల్ట్ అదంతా కొంచెం ఉడికిన తర్వాత మనకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. అన్నీ వేసేసాం. కూరమా ఇప్పుడు దాకా పెద్ద మంట పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నుంచి ఇక మీడియం మంట మీద స్లోగా చికెన్ అనేది ఆల్రెడీ మనం 50% మసాలాలో మగ్గించుకున్నాం. మిగతా 50% మీడియం మంట మీద ఇలా వదిలేస్తే ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. అబ్బా ఎంత బాగుందో సిరి, నిజంగా మాటలు వర్ణించలేను. ఓహో అసలు మాటలు లేవంటే నమ్మండి. చూడండి కూర కూడా షేర్వాగా మీడియం మంట మీదమా అలా వదిలేసి అలా కుత్తలాడుతూ ఉడికిద్ది. ఇప్పుడు సంగటి మనం బాగా తెల్లగా అవుతున్న నీళ్ళ మీద పోసుకున్నాం కదా, ఒక గ్లాస్కి గ్లాసున్నరమా. అదేందా 6 గ్లాసులు, 4 గ్లాసుల పిండికి 6 గ్లాసులు వాటరు. ఓకేనా? దీన్ని ఇంక ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. కూర్చొని ప్రశాంతంగా ఉండు. 2 నిమిషాలు మళ్ళీ మగ్గాలి. ఇది ఇలా తిప్పుకొని బాగా శక్తి జిమ్గా బాడీ కాబట్టి, ఇది వర్కౌట్ చేస్తున్న బాడీ కాబట్టి కేజీ పిండి ఇది ఇలా తిప్పగలుగుతున్నాం. దీన్ని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు సిమ్లో ఇలా వదిలేయాల, మూత పెట్టేసి. అదేనా తర్వాత మనం ఉండ చుట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కూడా మనకి అయిపోయిందండి. సిమ్లో వదిలేద్దాం. 2 సిమ్లో మగ్గుతూ ఉంటాయమ్మా. చూడండి ఎంత బాగుంది కదా సిరి. తర్వాత పట్టుకోసే దక్షి రాగి సంగటి ముద్ద. ఇప్పుడు దీన్ని ఉండ చుట్టాలన్నమాట. బాగుంటుందండి దీని కాంబినేషన్. జలుబు దగ్గ ముక్కు తిప్పడం. మా సతాక్షికి జలుబు చేసింది, పైగా ఈరోజు హాలిడేస్ ఇచ్చారనమాట. కానీ ఇది తింటే మంచిది వర్కౌట్ చేసే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, అలాగే బాడీ ఫిట్నెస్ కావాలనుకునే వాళ్ళకి. ముతక ఎవరైనా తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బాగుంటారు. కొండరాళ్ళని కూడా పగలగొట్టే అంత శక్తి ఉంటుంది రాగి సంగటి ముద్దకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం బాగా కలబెట్టుకున్నాం, అంతా అయిపోయింది కదా. దీన్ని ముద్ద చుట్టేసుకోవాలి. కాలుతుంది కానీ ఇంత కాలుతున్నప్పుడే మనం ఇవన్నీ చేసేసుకోవాలి. మా అమ్మ అంత పర్ఫెక్ట్గా నాకు ఉండ చుట్టడం రాదు, అందుకని ఈ బౌల్ హెల్ప్ తీసుకుంటున్నాను నేను.
మనకి ఏ సైజు ముద్ద కావాలో ఆ సైజు మనం ముద్ద అనేది రెడీ చేసుకోవచ్చు. వేడి వేడి తినేసేసా దక్షి, దెబ్బకి తగ్గిపోయింది జలుబు. చదువుకునే పిల్లలకి చాలా ప్రోటీన్ శక్తివంతమైన ఫుడ్ చాలా అవసరం. మంచిదండి. అసలు ఇవి చేసుకోవడం కూడా రావాలి. ఫస్ట్ ఒక గ్లాస్ పిండి వేసుకున్నారనుకోండి, 1.5 గ్లాస్ పోసుకుంటే ఇద్దరికి సరిపోతుంది. మితంగా తినాలనుకుంటే 2 గ్లాసులు పోసుకున్నారనుకోండి, 3 గ్లాసులు వాటర్ పోసేసుకొని హ్యాపీగా వండుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే చేస్తూ ఉండగానే వేడి వేడిది తినేసేయాల, చల్లారకుండానే. ఓకేనా? కాలుతుంది. అమ్మమ్మ అయితేమా ఎంత బాగా చేసిద్దో ఫినిషింగ్ గా ఉండరు. మనం కూడా ఎంత తక్కువ తిన్నామా, మనం కూడా ప్రాక్టీస్ గా చెయ్యాలి. చూడు సిరి, భలే చేస్తున్నావు. నేను ఇది చేసిన ప్రతిసారి నాకు మా అమ్మ అలా వచ్చేసిద్ది అనమాట. మా అమ్మ గుర్తొచ్చి ఆ గుర్తుతోని మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు ఆకలేస్తున్నప్పుడు ఎలా చేసేదో అది అంతా నాకు మైండ్లోకి వచ్చేసిద్ది. ఆ ఊపుతో చేస్తాను నేను. ఎంత బలమో, ఎంత శక్తివంతమైన ఫుడ్. రండి ఫ్రెండ్స్ తిన్నాం. అవసరం లేదమ్మా. ఇదిగో రాగి ముద్ద ఓపెన్ లో పెట్టి ఎంతసేపు ఉంటుందమ్మా? ఓపెన్ లో పెట్టుకోకూడదు, ఉండలు చుట్టేసుకొని అప్పటికప్పుడు తినేసేయాల. ఒకవేళ గంట తర్వాత టైట్ అయిపోతుంది. రాగి ముద్ద ఎవరు గంట తర్వాత తినరు. బిర్రుగా తింటే అంత బాగోదు. మంచి ఫినిషింగ్ గా కావాలి అనుకుంటే ఇట్లా మనం బౌల్ వేసుకొని, వేడిగా ఉంది కాలిపోతుంది అనుకున్నప్పుడు ఇట్లా సిరి చికెన్ గరం మసాలా వేసి లిక్విడ్గా షేర్వాగా చేశాను. దీని కాంబినేషను రాగి సంగటి ముద్దండి. ఇది వేడివేడిగా తింటే జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, అలాగే మనకి గొంతులో ఏమన్నా నొప్పిగా ఉన్నా, అసలు మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు రాగి సంగటి చేసుకొని తినండి, బాగుంటుంది. గుంట కరెక్ట్ ఉంటే బాగుంటుంది. సేవా 2 kgs చికెన్కి మనం లిక్విడ్గా శతాక్షిని దృష్టిలో పెట్టుకొని తనకి జలుబు తీసింది చూసారా. ఇది మా శిరీషకి లాగి చేసిద్దంటే నమ్మండి. అన్నిటికన్నా పెద్ద ముద్ద శిరీష నీకే వేసా. ఆహా, ఓహో, మంచిదండి. నరాలు వీక్నెస్గా ఉన్న చంటి బిడ్డ తల్లికి కానీ, అలాగే ప్రెగ్నెంట్ లేడీకి కానీ, అలాగే మోకాలు చెప్పులు అరిగిపోయినా, కాళ్ళల్లో ఎక్కువగా శక్తి లేకపోయినా, ఎక్కువ బలహీనంగా ఉన్నా వారంలో 3-4 రోజులు రాగి సంగటి ముద్ద తినండి. వారానికి ఒకసారైనా సరే నాట్ చికెన్ కానీ ఇట్లాంటివి చేసుకొని తినండి. తలకాయ, కాళ్ళ కూరలు ఇవన్నీ చాలా మంచిది. నేను చేసిన వీడియోస్ మిలియన్స్ కిలో ఉన్నాయి, రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ అంతగా అభిమానించారు ఈ రాగి సంగటి ముద్దకి. నేను అంత ఫేమస్ అనమాట. ఇదిగోండి రండి, నెయ్యి వేసుకున్న వేడి అలా చల్లారక ముందే తినేస్తే బాగుంటుందండి. కూర చూసామా, కారం బాగుండటం వల్ల మంచి రెడ్ షేడ్ లో వచ్చింది, వాసన కూడా గుమాయిస్తుంది. ఓకేనా, పట్టుకొస్తా దక్షి. రండి ఫ్రెండ్స్ తిందాం.
వేడి వేడి రాగి ముద్ద స్టార్ట్ చేయండి. స్టార్ట్. ఇది కూర అయితే మంచి వాసన వస్తుందండి. మా టార్గెట్. అమ్మ కూర కారం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అని వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో తెప్పించుకొని ఒకసారి వండుకొని చూస్తే మీరు మా కస్టమర్లు అవుతారు. టేస్ట్ చేద్దాం. కలర్ చూసారా రెడ్ షేడ్ ఎంత బాగుందో కూర కూడాను. అబ్బో చాలా బాగుందండి. మామూలుగా లేదు. ఎంత బాగుందంటే మా అమ్మ నాకు గుర్తొచ్చింది. నేను ఎప్పుడు కూర చేసినా సరే ఆమె ఎలా చేసిందో నేను అలాగే కారపొడి చేశాను. అదే కారపొడి మీరు ఇంట్లో చేసుకొని మీరు తిన్నారంటే నేను గుర్తొస్తాను మీకు. ఓకేనా? అబ్బా కమ్మగా ఉందండి కూర. కలరు, వాసనకి వాసన, టేస్ట్ ఎక్కువ ఏం ఐటమ్స్ వేసుకోకుండా హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చు. అది నార్మల్గా చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, వంకాయ కర్రీ, బెండకాయ కూర, అన్ని తాళింపు కూరల్లోకి కూడా మీరు ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క కారం వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ వేసుకుని మీరు వండుతున్నప్పుడు అక్కపక్క వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. ఇంతగా నేను చెప్తున్నానంటే ఈ కారానికి ఒక్కసారి మీరు మా దగ్గర నుంచి తెప్పించుకుంటే తర్వాత ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మీకు కారం అయిపోయినా నేనే గుర్తొస్తాను అనమాట. కారం ఒకటే అవైలబుల్లో ఉంది. తర్వాత నేను ఆలోచిస్తాను ఇంకేమేమి పెట్టాలా అనేది. ఆహా ఇంత కమ్మగా ఉందో. ఈ రాగి సంగటిలోకి కొంచెం నెయ్యి ఇలా అద్దుకొని ఇలా ఈ షేర్వా ఉండాలి. షేర్వా లేకపోతే బాగోదు. మామూలుగా లేదు సరే. అవునమ్మా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇది నాకు నచ్చి నేను చేసే వంటలు అనమాట. ఏ పని చేయాలన్నా ఎవరికైనా బద్ధకం ఉంటుందేమో కానీ ఎప్పుడు వంట చేయమన్నా సరే నాకు ఏ బద్ధకం ఉండదు. ఏమా నాన్ స్టాప్గా చేస్తా. బాగుంది. చికెన్ కూడా జ్యూసీ ఉడికింది సిరి. చాలా బాగుంది ఫ్రెండ్. వేసేస్తున్నాం ముక్కల్ని. ఎంత బాగుందో. ఈ ముద్ద కూడా వేడి చల్లారకుండానే ఇలా తినేసేయాల. షేర్వా లేకపోతే అసలు ఈ కూరలోకి అస్సలు బాగోదు తెలుసా సిరి. దీనికి జలుబు చేసింది ఫ్రెండ్ బాగా, అందుకనే చేశా. ఇంకా నేను మాట్లాడతా దీన్ని చల్లార్చానేమోలే కానీ యాక్చువల్గా అయితే అలా వండుతూ ఉన్నప్పుడు వేడిది ఇలా పెడుతూ ఉంటే ఆవిరి వస్తా ఉన్నప్పుడే తినాలి. తినేసారా? నేను అన్ని మాట్లాడి కానీ తిన్నాం. అయినా ఇది వేడుంది. కర్ణాటకలో అవరేకాళ్ళు అలాగే రాగి సంగటి ముద్ద చాలా ఫేమస్. ఇక్కడ రోజు ముద్ద తింటారు కానీ చాలా హెల్తీగా ఉంటారు. కర్రీ పాయింట్స్ ఉండవు ఈ ఊర్లో తెలుసామా. అంటే అంత హెల్తీ అయిన ఊరు. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా సిరి. ఊర్లో కర్రీ పాయింట్ లేదు. ఆంధ్రాలో మనకి కర్రీ పాయింట్లు అడుగడుగునే ఉంటాయి. కర్రీ పాయింట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని అవసరాలు తీరుతాయి. కానీ ఇంట్లో హెల్తీగా చేసుకోవాలనుకుంటే మనకి కర్రీ పాయింట్లు ఉండకపోవడమే మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో కర్రీ పాయింట్లు ఉంటే మంచిగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అది హెల్త్కి మంచిది కూడా కాదు. ఎందుకంటే ఎటువంటి ఆయిల్ చేస్తారో ఏంటో అట్లా అని భయం. నా ఫేవరెట్ మిరపకాయ. ఈ మిరపకాయ నేను ఎన్ని తింటానో తెలుసు. అసలు మంటే ఉండవు ఇవి. లైట్గా ఆవిరిలో మగ్గబెట్టిన వాటర్లో స్టీమ్ చేసిన చాలా బాగుంటుంది. కింద ఓపెన్ చేసుకో, పడుతున్నాయి ఒంటి మీద. మామూలుగా లేదు. చరిస తక్షి 1, 2, 3 యూట్యూబ్ ఛానల్ అన్నిట్లో కూడా వీడియోస్ అప్లోడ్ పెట్టా. ఫేస్బుక్లో, ఇన్స్టాలో అన్నిట్లో కూడా నేను వీడియోస్ అప్లోడ్ పెట్టా. చూడండి. అబ్బా ఎంత బాగుంది సిరి. చాలా బాగుంది కూర. మామూలుగా లేదు. నోట్లో అలా జారిపోతూ ఉంటుంది. ఓహో ఎలా ఉంది సార్ దక్షి? దెబ్బకి తగ్గిపోయి సోమవారం కల్లా కాలేజ్కి వెళ్ళిపోవాలా. అల్లం కూడా కొంచెం కచ్చపచ్చ దంచడం వల్ల బాగుంది. రఫ్గా సూపీగా ఉంది. ఇది విడిగా కూడా కొంచెం బౌల్ వేసుకుని తాగితే మేమైతే మ్యాగీలో అలానే వేసుకుంటాం. జలుబు తగ్గిపోయింది. ఫుల్ అయిపోయిందా అప్పుడే నాకు. నేనైతే డైట్లో ఉండి కూడా వారానికి ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా ఇది తింటా రాగి ముద్ద.
రాగి పిండితో చేసిన వస్తువులు మంచిదండి ఆరోగ్యానికి. నరాల బలహీనత కానీ, జిమ్ చేసేవాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ, వాకింగ్ చేసేవాళ్ళు కానీ, మోకాళ్ళలో శక్తి కావాలనుకున్నా, బోన్ స్ట్రెంత్ కావాలనుకున్నా మంచిది. చంటి బిడ్డ తల్లికి పెడితే ఆ పాలు తాగిన బిడ్డ కూడా చాలా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటాడు. అందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా. గతంలో కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నచ్చిన వాళ్ళు కారపొడి బుక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బాగుందమ్మా, ప్రశాంతంగా తిందామా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్.